అందరికీ నమస్కారం. కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళు చేసే పనులకి సమాజంలో ఉండే వాళ్ళంత ఇబ్బంది పడటమే కాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులు మరింత ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఏకంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడక తప్పదు. షింజితా ముస్తఫా ఈమె చేసిన పనికి ఇప్పుడు ఆమె భర్త ఇబ్బంది పడుతున్నాడు. ఏ రకంగా? ఆల్రెడీ ఈమె రాజకీయంగా ఉంటూ, ఈ రీల్స్ పిచ్చితో ఉంటూ, ఈ ముస్లిం లీగ్ భావజాలను బుర్రలో పెట్టుకొని ఉండటం వల్ల నీతో అయ్యేది కాదు నాకు అని చెప్పేసి ఆమె భర్త దూరం జరిగాడు. వాళ్ళ భాష తలాక్ 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 అని చెప్పుకున్నారో ఏమో తెలియదు, కానీ అఫీషియల్ వేలో విడాకులు అయితే కాదు. బట్ ఆమె పిల్లలు అతను వేరేగా ఉంటూ ఉన్నారు. మొత్తం దుబాయ్లో ఉండేవాళ్ళు ఒద్దికి పిల్లలతో లైఫ్ అని చెప్పేసి కేరళ వచ్చి ఉంటున్నాడు. ఈమె కూడా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేసింది. ఇక్కడ కొద్ది రోజులు ఉందామని వచ్చింది. దీపక్ లాంటి అమాయకుని బలి చేసింది ఆ రీల్స్ పిచ్చితో. ఆ రీల్స్ చూసినటువంటి వాళ్ళల్లో ఎవరైతే దీపక్ని స్టార్టింగ్ తిడుతూ కామెంట్ పెట్టారో, దీపక్ చనిపోయిన పాప మీకు కూడా తగిలిద్దిరా. ఎందుకంటే ఆ రీల్లో క్లియర్గా దీపక్ దగ్గరికి ఆమె వెళ్ళింది. దీపక్ తగలటం కన్నా ముందు తగలరా నాకని చెప్పేసి దగ్గరికి వెళ్ళింది. దానికి తోడు ఆ రీల్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్మైల్, దొరికాడు, బలైపోయాడు అన్న ఫీలింగ్. ఒక ఆడ మనిషికి ఒక మగోడు తాకినప్పుడు రే దూరం జరగని చెప్తారు. తాకడంతో తాకినప్పుడు కొడతారు, తిడతారు, చుట్టుపక్కల 10 మంది పిలిపించి చూడండి వీడియో ఏం చేస్తాడో అంటారు. అటువంటిది ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసి దానిని అప్లోడ్ చేస్తే అన్యాయంగా దీపక్ని బలిపోసం చేసి అతను చంపేదాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈమెకు సంబంధించి మళ్ళీ సింపతి చూపిస్తే కొంతమంది ఎందుకు ఏంటంటే మా ముస్లిం అంటూ కొంతమంది చంపేటప్పుడే మొత్తం కనిపిస్తూ ఇప్పుడు చంపేటప్పుడు బుర్కా ధరించేసి హిజాబ్ ధరించేసి రకరకాలుగా. దయచేసి ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, జైనులైనా, సిక్కులైనా ఎవరైనా తప్పు చేసిన వారికి సపోర్ట్ ఉండొద్దు. అన్నిటికి మించి మరలా చెప్తున్నా, వాళ్ళటువంటి ఆ దుర్బుద్ధి, అజ్ఞానం, అహంకారం, మదం, చెత్త చెదరం ఏవైతే వాళ్ళలో ఉన్నాయో ఒక్కదాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఏ ఒక్కదాన్ని మీరు సపోర్ట్ చేసినా అటు మన సొసైటీలో ఇంకా తయారవుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఆమె అలా రిమాండ్కి తరలించారు. ఓకేనా? విచారణ నడుస్తూనే ఉంది. ఎందుకు ఇలా చేసింది ఏంటి, గతంలో ఎవరైనా ఇలా చేసిందా, దీపక్ మీద కక్ష ఉందా ఏంటి, ఇదన్నీ చెక్ చేస్తున్నారు. ఈ మూమెంట్లో ఆమె భర్తకు సంబంధించి మీడియాలో వెళ్ళిపోయి ఆమె అలా చేసింది నీవే ఉంటావు అది ఇది అంటే మీ దండోరా బాబు, అసలు ఆమెకి నాకు సంబంధం లేదు, మేము విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది బాబు అని చెప్తున్నాడు. బట్ అఫీషియల్ విడాకులు తీసుకోలేదు కాబట్టి నువ్వు భర్తే కదా, మరి నీకు కూడా పాపం భాగం అని చెప్పి నల్లలాడిస్తూ ఉన్నారట. వదిలేయండి. ఒక పాపం ఒకళ్ళు చేస్తే అది వాళ్ళతోనే పోనివ్వండి, వాళ్ళ బిడ్డలకి వాళ్ళ ఫ్యామిలీకి అంటించకండి.